హాయ్ అండి. ఇదైతే నిన్నటి వ్లాగ్. ఇదైతే నిన్న ఉగాది స్పెషల్ చికెన్ బిర్యానీ చేసినాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొన్ని ఇంట్లో ఉన్న మసాలాలతోనే చేసుకోవచ్చు, ఈజీ ఉంటుంది. దీనికైతే ఫస్ట్లో కేజీ చికెన్ తీసుకొని మంచి కడిగి పెట్టుకున్నా. ఈ చికెన్ ఒక 2 అవర్స్ ముందు కొన్ని వాటర్లో సాల్ట్ వేసి అలా ఉంచాలి ముక్కలు. అప్పుడే ఇవి సాఫ్ట్గా అయ్యి ముక్క కూడా తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. దాంట్లో ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు, ధనియాల పౌడరు, కారము, అల్లం వెల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు, కొంచెం ఆయిల్ కూడా వేసుకొని కలుపుకోవాలి. ఇదంతా బాగా ముక్కలకు పట్టేటట్టు కలుపుకోవాలి. అల్లం వెల్లిపాయలు, కారం ఇవన్నీ ముక్కలకు పట్టాలా. ఇదైతే చేసుకోవడం చాలా ఈజీ. ఫస్ట్ టైం చేసినా కానీ మంచిగా కుదిరిద్దండి. అలాగే ఇది యాలకులు, చెక్క, అవి గరం మసాలాలు వేసి కచ్చా పచ్చగా దంచి దాంట్లో వేసుకున్నా నేను. ఒక జాజికాయ, జాపత్రి అవి కూడా వేసుకొని కొత్తిమీర, పుదీనా, 2 కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకొని ఒక కప్పు పెరుగు వేసుకొని మళ్ళీ కలుపుకోవాలంతా. ఇది కూడా ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని ఇదైతే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు నేను దీంట్లో కావాల్సిన గ్రేవీ, చికెన్ గ్రేవీ వండుతున్నా. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి ఒక ఆనియన్ కట్ చేసి పచ్చిమిర్చి వేసుకోవాలి. వేగిన తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర వేసి కలుపుకోవాలి. అందులో కొంచెం అల్లం వెల్లిపాయ పేస్టు పచ్చివాసన పోయిందాక వేయించుకోవాలి. కొంచెం 2 స్పూన్లు పసుపు, కారం ఇవి కూడా వేసి కలుపుకున్న తర్వాతకి నేనైతే ఇందులో నుండి కొంచెం చికెన్ ఉంటే అది తీసి గ్రేవీ లాగా చేసుకుంటున్నా. ఆ చికెన్ కూడా ఇందులో వేసుకొని కలుపుకోవాలి. బిర్యానీలోకి సాంబార్ కానీ లేకుంటే ఏదైనా పచ్చడి కానీ ఏదైనా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకోవాలి. ఇప్పుడైతే బియ్యం నానబెట్టుకుంటున్నా. బియ్యం అయితే చాలాసేపు అనుకో అన్నం అయితే ఇరిగిపోయిద్ది. ఒక 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోయిద్ది. నేనైతే ఒక 3 గ్లాసులు తీసుకున్నా. ఇది కూడా కడిగి పక్కన పెట్టుకోవాలి. చికెన్ అయితే వాటర్ అయితే పైకి వచ్చినాయి, ఆయిల్ తేలింది. అప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని అడుగంటుతుంది. ఇప్పుడు అలా 2 స్పూన్ల కారం వేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ కోసం వండుకుంటున్నాం కాబట్టి కొన్ని వాటర్ వేసుకుంటున్నా నేను. ఇది కూడా మూత పెట్టి ఒక 15-20 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోద్ది. ఇప్పుడు నేనైతే రైస్ అయితే ఉడకడానికి పెద్దది పెట్టుకున్నా. గిన్నె ఎడల్పుగా ఉండాలా. రైస్ అయితే మంచిగా అవుతుంది. అందులో సాజీరా, యాలకులు, చెక్క ఇవైతే వేసి కొంచెం ఆయిల్ వేసిన. ఆయిల్ వేయడం వల్ల అన్నం పొడి పొడిగా అవుతుంది. ఒక పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని ఆ వాటర్ మరిగిందాకా మరిగించాలి. ఇప్పుడు మనం అయితే అన్ని కలిపి పెట్టుకున్న చికెన్ ఉంది కాండి, అదైతే నేనైతే సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇప్పుడు వాటర్ అయితే మరుగుతున్నాయి. అందులో అయితే మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉందిగా, అవి అయితే ఈ వాటర్లో వేసుకోవాలి.
ఎడల్పు తీసుకుంటే ఏంటంటే వాటర్ చాలా ఉంటే మంచిగా అవుతుంది అన్నము. అందుకే వాటర్ అయితే నేను దాని సగం వాటర్ పోసిన. అంటే రైసు సగం అదే 3 గ్లాసులు తీసుకుంటే నేనైతే ఒక 8 గ్లాసుల దాకా వాటర్ తీసుకున్నా, అందులో ఉడికించుకున్నా. ఎందుకంటే అన్నం మంచిగా పొడి పొడిగా కావాలి. చిన్న సర్వలలో పెడితే బిర్యానీ మంచిగా రాదు, అన్నం ఇరిగిపోయి. ఇప్పుడు అది కొంచెం 90% ఉడికిపోయింది. దాన్ని అయితే నేను పక్కన పెట్టుకున్నా. ఈ చికెన్ కూడా ఒక అర్ధ గంట దాకా సిమ్లో ఉడికించుకున్నా. ఇప్పుడు ఆ గిన్నెకి కింద నెయ్యి వేసుకొని అన్నం అడగంటకుండా నెయ్యి వేసుకోవాలి. అదైతే ఇక హీట్కి అదే కరిగిపోయిద్ది. పైన కింద అన్నము ఒక లేయర్, అన్నము ఒక లేయరు చికెన్ పీసులు అట్లా వేసుకుంటా దమ్ చేయాలి దీన్ని. ఇప్పుడైతే నేనైతే చికెన్ అయితే దాని మీద వేసుకున్నా. ఫ్రై చేసిన ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసుకున్న తర్వాతకి మళ్ళీ పైన కొంచెం రైస్ వేసి మళ్ళీ చికెన్ గ్రేవీ అవి మళ్ళీ వేసిన. మళ్ళీ దానిపైన కొంచెం మళ్ళీ రైస్ వేయాలి. వేసిన తర్వాతకి ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర వేసి ఫుడ్ కలర్ వేసుకున్నాం. పైనుండి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి వేసుకుంటే ఇంకా బిర్యానీ సూపర్ టేస్ట్ ఉంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాతకి పిండి ఉంటుంది కదండి, ఆ పిండి ఉంటే పిండి పెట్టచ్చు. పిండి పెట్టి దానిపై మూత సిబ్రేక్ గాలి బయటికి వెళ్ళకుండా కవర్ చేయొచ్చు. కానీ నేను డమ్మెలు పెట్టుకుంటున్నా గాలి బయటికి రాకుండా. డమ్మెలు పెట్టి సిమ్లో ఒక 30-40 మినిట్స్ ఉడకబెట్టాలి. ఇప్పుడైతే అన్నం మంచిగా పొడి పొడిగా అయింది. మన బిర్యానీ అయితే రెడీ అయిందండి. చూసారు ఎంత సింపుల్గా అయిపోయిందో. ఫస్ట్ టైం చేసినా కానీ హోటల్ స్టైల్లో ఉంటుందండి. పీసులు కూడా ఆల్రెడీ మనము ఉడికించినాం కాబట్టి ఉడకలేదన్న భయం కూడా ఉండదు. అందుకే ముందుగా ఉడికించుకోవాలి. అప్పుడు పీస్ అయితే మంచిగా ఉడికిద్ది. అప్పుడు 1/2 అవర్ ఉడికింది. ఇప్పుడు ఒక 1/2 అవర్కి ఎక్కువ పైన ఉడికబెట్టినాం కాబట్టి అన్నం అయితే మంచిగా పొడి పొడిలు ఆడుకుంటూ వచ్చింది. అంతే అండి, ఎంతో సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.